ప్రెసెంట్ అయితే మాత్రం ఇక్కడ ఒక దందా అయితే జరుగుతూ ఉంది. 2000 అంట ఒక మనిషికి త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళాలి అంటే. అయ్యా బాబోయ్, ఈరోజు చూడండి ఎంత మంది భక్తులు అయితే ఉన్నారో. హర్ హర్ మహాదేవ్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మన తెలుగు వాళ్ళు ఎవరన్నా కానీ మహాకుంభమేళకు వస్తే మాత్రం త్రివేణి సంఘంకి వెళ్ళేదానికి చాలా వేస్ అయితే ఉన్నాయి. అది ఎట్లానో ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పూర్తిగా వీడియోని అయితే చూడండి, అప్పుడే మీకు ఏంటంటే క్లారిటీగా అయితే అర్థమవుద్ది. మీరు కానీ వీడియోని స్కిప్ చేశారనుకోండి మళ్ళీ మీరు ఏంటంటే ఎట్లా వెళ్ళాలి ఏంది అని తెలియదు. అందువల్ల ఏంటంటే మీరు వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుద్ది త్రివేణి సంఘంకి ఎన్ని విధాలుగా పోవచ్చు మీరు మహాకుంభమేళకు వస్తే అనేది. బేసిక్ గా ఈ వీడియో నేను చేయకూడదు అనుకున్నా, బట్ కానీ మీరు చాలా మంది ఏంటంటే కమెంట్స్ అయితే చేస్తా ఉన్నారు, త్రివేణి సంఘంకి ఎలా వెళ్ళాలి, ఏంటి, బోట్లో వెళ్ళాలా, నడిచి వెళ్ళాలా అని చాలా మంది అడగడం వల్లే నేను ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. ప్రెసెంట్ నేను వచ్చేసి ప్రయాగరాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. బేసిక్ గా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా గానీ ఫస్ట్ వచ్చేసి నైని జంక్షన్ అయితే ఉంటుంది. అక్కడ కొన్ని ట్రైన్స్ అయితే ఆగుతాయి, అండ్ అలానే ప్రయాగరాజ్ జంక్షన్ లో కూడా ట్రైన్స్ అయితే ఆగుతాయి. మోస్ట్లీ ఈ 2 రైల్వే స్టేషన్ లోనే మన తెలుగు వాళ్ళు ఎవరన్నా ట్రైన్స్ లో వస్తే ఇక్కడైతే ఆగుతారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేను ప్రయాగరాజ్ జంక్షన్ నుంచే త్రివేణి సంఘంకి ఎన్ని విధాలుగా వెళ్ళొచ్చో వీడియో అయితే షూట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు నైని జంక్షన్ లో దిగారనుకోండి, అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో కూడా నేను ఆన్ ద వే వెళ్తా ఉంటాను కదా, అప్పుడైతే చెప్తాను. అందువల్ల ఏంటంటే మీరు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకైతే అర్థం అవుద్ది. మెయిన్ గా ఈ మహాకుంభమేళ ప్రయాగరాజ్ లో త్రివేణి సంఘంకి వెళ్ళేదానికి 3 నుంచి 4 దారులు అయితే ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి బోట్ క్లబ్ అయితే ఉంటుంది, ప్రయాగరాజ్ జంక్షన్ కి దగ్గరగానే ఉంటుంది. బోట్ క్లబ్ నుంచి కూడా ఏంటంటే మీరు బోట్ లో త్రివేణి సంఘంకి అయితే వెళ్ళొచ్చు. నెంబర్ 2 వచ్చేసి అరేల్ ఘాట్ అయితే ఉంటుంది, అక్కడ కూడా మనకి బోట్స్ అయితే ఉంటాయి, బోట్ లో త్రివేణి సంఘంకి అయితే వెళ్ళొచ్చు. అండ్ నెంబర్ 3 వచ్చేసి సంగం పాయింట్, అదే త్రివేణి సంఘం, బడే హనుమాన్ టెంపుల్, అవన్నీ కూడా అక్కడైతే ఉంటాయి. అక్కడి నుంచి ఏంటంటే మనం నడుచుకుంటూ త్రివేణి సంఘంకి అయితే వెళ్ళొచ్చు. ఆ బడే హనుమాన్ టెంపుల్ దగ్గర ఏంటంటే కిలా ఘాట్ అయితే ఉంటుంది, అక్కడ కూడా మనకి బోట్స్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి కూడా త్రివేణి సంఘంకి అయితే వెళ్ళొచ్చు. అదంతా ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను. మీరేం లేదు, మీకోసం నేను ఇంత కష్టపడి వీడియోస్ అయితే చేస్తా ఉన్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చితేనే. అండ్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు కనిపిస్తుంది కదా ప్రయాగరాజ్ జంక్షన్ బయట అయితే ఉన్నాము. ఇక్కడ థీమ్ కూడా చూడండి, చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంది. ఇలా మనం బయటకు వస్తూ ఉంటే ఇది చూడండి, ఇక్కడ మనకి రెస్ట్ కూడా అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏంటంటే ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి, అండ్ అలానే ఏంటంటే మీకు ఇక్కడ వాష్రూమ్ కూడా అయితే ఉంటుంది. మీరు ఎవరన్నా రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఒక 4 to 5 hours ఇక్కడ మీరు రెస్ట్ కూడా అయితే తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ మనకి ఎగ్జిట్ అయితే ఉంది చూడండి. ఇలా బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే ఆటో కానీ బైక్ కానీ మాట్లాడుకోవాలి. నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఇద్దండి, ఒక అన్నని నేను లిఫ్టెడ్గా అయితే వెళ్తా ఉన్నా. ఈ అన్న నన్ను ఏంటంటే రూపాయి కూడా అయితే అడగలేదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను బోట్ క్లబ్ అయితే 5 kilometers అయితే ఉంటుంది ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి. 200, 250 కూడా అయితే అడుగుతారు కొంతమంది. యాక్చువల్గా ఏంటంటే మంచి వాళ్ళు అయితే 100 తీసుకుంటారు, లేదు ఇంకా మంచి వాళ్ళు అంటే ఫ్రీగా అయితే ఇస్తారు. మీరు ఎవరన్నా ఫ్యామిలీ వచ్చారనుకోండి, ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఉంటాయి, వాటిని అయితే మాట్లాడుకోండి. ఒక 300, 400 అయితే తీసుకుంటారు నార్మల్ టైంలో. ఇప్పుడు ఏంటంటే డిమాండ్ కాబట్టి ఎంత అడిగినా మనం ఇవ్వాల్సిందే తప్పదు. బట్ కానీ మీరు ఏంటంటే బార్గెన్ చేయండి, అదే మీకు మంచిదైతే ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి మనకి యమునా రివర్ అయితే కనిపిస్తుంది, అండ్ అలానే దూరంగా చూడండి మనకి నైని హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది అబ్బా ఇక్కడ నుంచి వ్యూ. ఇద్దండి ఫైనల్ గా నేను బోట్ క్లబ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి మీకు రాసున్నారు కదా బోర్డు మీద, ఇలా మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇద్దండి సీదా మీకు స్ట్రైట్ గా వెళ్తే మనం బోట్ క్లబ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ప్రెసెంట్ చూడండి మనం బోట్ క్లబ్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ చూడండి యమునా రివర్, ఈ నైని బ్రిడ్జ్ ఎలా ఉందో క్రేజీగా అయితే ఉందబ్బా. అండ్ దూరంగా ఇక్కడ హెలికాప్టర్ పాయింట్ కూడా అయితే ఉంది మనకి. ఫైనల్ గా ఏదో ఒకటి పట్టుకొని బోట్ క్లబ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బోట్ క్లబ్ పక్కనే మనకు వచ్చేసి కాళీ ఘాట్ అయితే ఉంటుంది. ఈ కాళీ ఘాట్లో ఏంటంటే సాయంత్రం టైంలో మనకి 7 గంటల కట్ట లేజర్ షో అయితే జరగద్ది. మన వాళ్ళు ఎవరైనా వస్తే అది కూడా పక్కాగా అయితే చూడండి. నేను ఈ వీడియోలో మీకు ఏవైతే ప్లేసెస్ చూపిస్తానో అవన్నీ వాటి లొకేషన్స్ కూడా ఏంటంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. త్రివేణి సంఘంకి ఎన్ని వేస్ ఉన్నాయి చూపిస్తున్నాను, మీరు ఎక్కడి నుంచి పోవాలనేది మీరు డిసైడ్ అవ్వండి. అండ్ మెయిన్ గా ఇక్కడ నైని బ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా, బ్రిడ్జ్ కి ఆ పక్క వచ్చేసి మనకి అరేల్ ఘాట్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. మనం బ్రిడ్జ్ కి ఈ పక్క ఉన్నాం కాబట్టి ఇది కాళీ ఘాట్ బోట్ క్లబ్ అని అంటారు. ఇక్కడ నుంచి కూడా మనం ఏంటంటే త్రివేణి సంఘంకి అయితే వెళ్ళొచ్చు. ఆపోజిట్ లో మీకు కనిపిస్తుంది కదా ఇదే నైని బ్రిడ్జ్, ఎంత బాగుందో చూడండి ఇక్కడ వ్యూ మొత్తం. ఇది వచ్చేసి మీకు కనిపించే రివర్ వచ్చేసి యమునా రివర్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే కాళీ ఘాట్. ఇక్కడ మనకి సాయంత్రం టైంలో లేజర్ షో అయితే జరగద్ది. లేజర్ షో పాసిబుల్ అయితే ఈ రోజు చూపిను కానీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ మెయిన్ గా చూడండి హ్యాంగింగ్ బ్రిడ్జ్, నైని బ్రిడ్జ్ అని అయితే అంటారు, ఎంత బాగుందో. దూరంగా మీకు బోట్స్ అయితే కనిపిస్తుంది చూడండి, అక్కడే మనకి త్రివేణి సంఘం అయితే ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ఏంటంటే మీకు బోట్స్ అయితే ఉంటాయి.
అదొండి అక్కడ కూడా మీకు బోట్స్ అయితే ఉంటాయి కదా. ఇక్కడికి వచ్చి మీరు బోట్ పట్టుకొని మనం అక్కడికైతే వెళ్ళొచ్చు. త్రివేణి సంఘం కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు హెలికాప్టర్ రైడ్ కూడా అయితే ఉంటుంది ఈ బోట్ క్లబ్ లో. బట్ కానీ మాత్రం వరస్ట్ అని అయితే చెప్తా, ఎవ్వరూ వెళ్ళవాకండి. ఆ హెలికాప్టర్ రైడ్ వచ్చేసి జస్ట్ మీకు ఏంటంటే 3 to 4 minutes అయితే ఉంటుంది. అది కూడా ఏంటంటే త్రివేణి సంఘం అక్కడికి కూడా తీసుకోబోడు. జస్ట్ అక్కడ నుంచి నైని బ్రిడ్జ్ కాడికి వస్తాడు, అట్లా కొంచెం ఏరియా చూపిస్తాడు అంతే, మళ్ళీ వెనక్కి అయితే తీసుకొని వస్తాడు. త్రివేణి సంఘం దగ్గరికి తీసుకొని పోరు. అలాంటప్పుడు ఆ హెలికాప్టర్ ఎక్కడం వేస్ట్. మన వాళ్ళు ఎవరైనా మహాకుంభమేళకి ఓన్ వెహికల్ వస్తే ఈ నైని బ్రిడ్జ్ మీదనే రావాలి. ఈ బ్రిడ్జ్ మీద వచ్చారనుకోండి, మీరు అక్కడ ఏదైనా కార్ దగ్గరలో పార్క్ చేసుకొని మీరు నడుచుకుంటూ త్రివేణి సంఘం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. అటు కాకుండా అట్లా ఎందుకులే మా దగ్గర వెహికల్ ఉంది కదా అనుకుంటే అరైల్ ఘాట్ కాడికి వెళ్ళారనుకోండి, అరైల్ ఘాట్ దగ్గర కూడా ఏంటంటే మీకు పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ లో కార్ పెట్టుకొని బోట్ తీసుకొని మీరు త్రివేణి సంఘంకి వెళ్ళొచ్చు. అదేంది క్రౌడ్ తక్కువగా ఉన్నప్పుడు. ఈ రోజు పరిస్థితి అయితే మాత్రం దాదాపు 40-50 కిలోమీటర్లు హెవీ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. అన్ని వెహికల్స్ ని అక్కడే ఆపేయడం అయితే జరిగింది. ఇక్కడంతా మనకి బోట్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. బోట్ క్లబ్ దగ్గర అండాలని ఈ కాళీఘాట్ దగ్గర మొత్తం ఇక్కడ బోట్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి. బట్ కానీ ప్రెసెంట్ ఏంటంటే అలో అయితే కానిట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఒకరితో మాట్లాడుకొని మనం వెళ్ళినా కూడా ఏంటంటే ఒక మనిషికి దాదాపు 2000 అయితే తీసుకుంటా ఉన్నారు. ఇది ఎక్కడ మాస్ మామ నాకైతే ఏం అర్థం కావట్లే. అంటే యాక్చువల్గా వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడం మందే తప్పు. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువ రేట్స్ అయితే చెప్తా ఉన్నారు. ఇద్దండి రైట్ సైడ్ లో మీకు కనిపిస్తా ఉంది చూడండి, ఇక్కడ నుంచి హెలికాప్టర్ అయితే వెళ్ళద్ది. ఈ హెలికాప్టర్ లో దయచేసి ఎవరైతే వెళ్ళగాకండి. వేరే హెలికాప్టర్ పాయింట్ అయితే ఉంది, ఆ హెలికాప్టర్ లో వెళ్ళారనుకోండి మీకు త్రివేణి సంఘం అయితే మొత్తం అయితే చూపిస్తారు. అది నేను లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసి ఉంటాను, నా వీడియోస్ లో ఉంటుంది, పక్కాగా వెళ్ళైతే చూడండి. ఇక్కడ మీకు ఒక బోట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ బోట్ లో అందరూ మన తెలుగు వాళ్ళే ఉండేది. ఒక్కొక్కరు ఎంత ఇచ్చేది తెలుసు, ఒక మనిషికి 2000 అయితే ఇచ్చారు. 10 మంది ఉన్నారు ఆ బోట్ లో, దాదాపు 20,000 ఇచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి త్రివేణి సంఘంకి అయితే వెళ్తా ఉన్నారు. ఆ బోట్ క్లబ్ నుంచి నేను రూమ్ కి అయితే వచ్చేసాను. ఒక చిన్న ఎమర్జెన్సీ అయితే వచ్చింది. బేసిక్ గా మా అంకుల్ ఆంటీ వాళ్ళు అయితే వచ్చున్నారు. వాళ్ళకి ఇందాక దాకా ఏంటంటే ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాలేదు. వాళ్ళకి ట్రైన్ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేసేసరికి వాళ్ళని ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ తీసుకొని పోయేదానికి నేను రూమ్ కి రావడం అయితే జరిగింది. 2:30కి ఏమో ట్రైన్ అయితే ఉంది చౌకీ జంక్షన్ లో. ఇప్పుడు త్వరగా వాళ్ళని తీసుకొని ఆ చౌకీ జంక్షన్ కి అయితే తీసుకొని పోవాలి. బట్ కానీ హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. నేను కూడా ఏంటంటే చౌకీ జంక్షన్ కి వెళ్తాను కాబట్టి మీరు చౌకీ జంక్షన్ నుంచి అరైల్ ఘాట్ కి ఎలా రావాలో కూడా అయితే చూపిస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా త్వరగా మనం ఏంటంటే బయటకి అయితే వెళ్ళాలి. మళ్ళీ ట్రైన్ కానీ మిస్ అయింది అనుకో మా అంకుల్ ఆంటీ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ మీకు కనిపిస్తా ఉన్నారు చూడండి, వీళ్ళే అంకుల్ ఆంటీ వాళ్ళు. యాక్చువల్ గా ఏమీ అయితే దొరకలేదు, అందువల్లే చూడండి దేంట్లో తీసుకొని పోతా ఉన్నాను వీళ్ళని. ఒక రిక్షా టైప్ అయితే ఉంటే దాంట్లో ఎక్కించి వీళ్ళనైతే ఇంకా ఆ చౌకీ రైల్వే స్టేషన్ కి అయితే తీసుకొని పోతా ఉన్నాను. ఈ రిక్షాలో ఎంత దూరం పాసిబుల్ అయితే అంత దూరం అయితే తీసుకొని పోయేది. నేను చూడండి పరిగెత్తుకుంటే అయితే వెళ్తా ఉన్నాను. మీకు వెనకాల ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది కదా, ఇది అలోపి బాగ్ అని అంటారు, అలోపి బ్రిడ్జ్ అని కూడా అయితే అంటారు. అండ్ ఇక్కడ చూడండి మనకి పెరేడ్ గ్రౌండ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి జైంట్ వీల్ అండ్ అలానే అయోధ్య రామ్ మందిర్ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఈ ప్లేస్ కి మీరు ఎవరైనా వచ్చినా కూడా ఏంటంటే త్రివేణి సంఘంకి ఈజీగా అయితే వెళ్ళొచ్చు. ఒక 3 kilometers వాక్ అయితే ఉంటుంది. మనం చౌకీ జంక్షన్ కి వెళ్ళాలంటే కూడా ఇక్కడికి రావాలి. ఆ రిక్షా వాళ్ళు ఇక్కడ దాకా అయితే తీసుకొని వచ్చి ఇక్కడైతే వదిలిపెట్టారు. వెంటనే ఇమీడియట్ గా చూడండి మేము ఒక 2 bikes అయితే మాట్లాడుకొని ఇంకా డైరెక్ట్ గా చౌకీ జంక్షన్ కి అయితే వెళ్తా ఉన్నాం. బేసిక్ గా ఏంటంటే లేట్ అయిపోతా ఉంది. ట్రైన్ ఏంటంటే ఇంకా 1 hour 1.5 hour లో ట్రైన్ అయితే వస్తుంది. ఇంకా దాదాపు మేము చాలా దూరం అయితే వెళ్ళాలి. అందువల్ల 2 bikes మాట్లాడుకొని ఇద్దండి నైని బ్రిడ్జ్ మీద అయితే వెళ్తా ఉన్నాం. ఇలా కొంచెం ముందుకు రాగానే అయ్యో బాగుందిరా మొత్తం ట్రాఫిక్ లేదనుకున్న టైంలోనే ఇక్కడ చూడండి భయంకరమైన ట్రాఫిక్ అయితే అయింది. దాదాపు ఇక్కడ 1 గంట 45 నిమిషాలు అయితే ఇరుక్కొని పోయాం. ఇట్ట కాదురా అని చెప్పి ఆ బైక్ వదిలేసి ఇంకో బైకులతో మాట్లాడుకొని వేరే సందు గొంతుల్లో తిరుక్కుంటూ అయితే వెళ్తా ఉన్నాం. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఎలాగోలా దేవుడి దయ వల్ల రైల్వే స్టేషన్ తీసుకొని వచ్చి అంకుల్ వాళ్ళని ట్రైన్ లో కూడా ఎక్కియడం అయితే జరిగింది. అంకుల్ సక్సెస్ఫుల్ గా రైల్వే స్టేషన్ కి వచ్చారు. ఎట్ అనిపించింది మొత్తం ఓవరాల్ జర్నీ? ఇది దాదాపు బాలీవుడ్ సినిమాలో గేమ్స్ బాండ్ చేస్తారు కదా, అట్లా చేసి వచ్చారా? అట్లా చేసి వచ్చారు. అట్లా చేయించాడు మా చేత. నేను చేయలే. లేకపోతే బండ్లు ఎక్కడ పోయింది దిగట పోయింది, ట్రాఫిక్ లో దిగట పోయింది, తోటల్లో పోవట్లేదు, చెక్కల్లో పోవట్లేదు, ఫైనల్ గా బండ్లు ఎక్కిట పోయింది, దింపటం పోయింది. మొత్తానికి రైల్వే స్టేషన్ కి వచ్చాం. మొత్తం రైల్వే స్టేషన్ కి వచ్చాం. మీరు నెల్లూరు వెళ్ళిపోతారు, ఇంకా నేను పోయి 4 రోజులు ఉండి నేను నెల్లూరు వెళ్ళాలా. మనకు ట్రైన్ లో బ్రో అయితే పరిచయం అయ్యాడు. హాయ్ బ్రో, ఏం పేరు? నవీన్ కుమార్. తిరుపతి. ఓకే ఓకే. ఇంకేం అయితే ఆశ్రమంలో దిగుతున్నా ఎక్కతున్నా దోవలో పోతున్నా ఎంతో మంది గుర్తుపెట్టి మాసేసి టోపీ పెట్టుకున్నా కూడా అంత అభిమానం దగ్గరకు వస్తే పెద్ద చిన్న వయసులో ఉన్నానంటే అంటే నా దగ్గరికి వచ్చిందంటారా?
ఏదో అభిమానం అది. ఒక్కరికి ఓపిక సమాధానం చెప్తూ ట్రైన్ టైం లేట్ అయిందన్నప్పుడు కూడా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పేర్ చేస్తూ మీరు ఇంక వెళ్ళిపోతారు. మనం ఇంకా 5 రోజుల తర్వాత వచ్చిన తర్వాత కలుసుకుందాం నెల్లూరులో. బాయ్ బాయ్. మీరు జాగ్రత్త. ట్రైన్ అయ్యో బాబాయ్, మీరే చూసారు కదా, భయంకరమైన అడ్వెంచర్ అయితే చేయడం అయితే జరిగింది. అసలు దాదాపు అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వచ్చి మా వాళ్ళని ఎక్కించే లోపలే నా పని అయితే అయిపోయింది. మార్నింగ్ నుంచి ఏమీ కూడా తినలేదు. దాదాపు 2 బైకులు మారి దాని తర్వాత కొంతసేపు నడిచి దాని తర్వాత మీరే చూస్తారు కదా, ఒక తోపుడు బండి మీద దోపించుకుంటూ వస్తూ ఎన్నో కష్టాలు పడి ఫైనల్గా ఎక్కడం అయితే జరిగింది మా వాళ్ళని ఆ ట్రైన్లో. మీరు కానీ ఎవరైనా వస్తే మాత్రం దాదాపు ఒక 5-6 గంటల ముందే రైల్వే స్టేషన్కి వచ్చేదానికి ప్లాన్ చేసుకోండి. అప్పటికప్పుడు 2 గంటల్లో చేద్దాం అనుకుంటే చాలా అంటే చాలా ఇంపాసిబుల్. మీకు ఏంటంటే ట్రైన్ కూడా అయితే మిస్ అయిపోద్ది. మీరే చూసారు కదా అందవే వస్తుంటే ఏ విధమైన ట్రాఫిక్ జామ్ అయితే ఉందో. బోట్ క్లబ్ లో కూడా ఏంటంటే బోట్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. దాదాపు ఒక మనిషికి 2000 అయితే తీసుకుంటా ఉన్నారు. సో బోట్ క్లబ్ కి మన వాళ్ళు ఎవరైతే వెళ్ళగాకండి. 2000 అంటే మాటలా. ఇప్పుడు మీరు ఒక 5 మంది వచ్చారనుకోండి, 2000 ఎక్కడంటే 10,000 రూపాయలు కట్టాలా, అవసరం కూడా లేదు. ఇప్పుడు నేనేంటంటే ఈ చౌకీ జంక్షన్ నుంచి అరేల్ ఘాట్కి అయితే వెళ్తాను. అరేల్ ఘాట్ నుంచి కూడా మనం ఏంటంటే సంగంకి అయితే వెళ్ళొచ్చు. అక్కడ ఏంటంటే నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఒక మనిషికి 500 రూపాయలు అయితే తీసుకుంటా ఉంటున్నారంట బోట్ కి. అక్కడ కానీ పాసిబుల్ ఉంటే త్రివేణి సంఘంకి అయితే వెళ్దాం అరేల్ ఘాట్ నుంచి. అది చూపించిన తర్వాత బై రోడ్ మళ్ళీ ఏంటంటే త్రివేణి సంఘంకి ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను. ఈ విధంగా ఏంటంటే మెయిన్ 3 వేస్ అయితే ఉంటుంది త్రివేణి సంఘం, అదైతే కవర్ చేయొచ్చు. ప్రయాగరాజ్ చౌకీ నుంచి ఇద్దోండి కిందకైతే వెళ్తా ఉన్నాం. అక్కడ మనకి ఏమన్నా ఆటోలు గీటోలు అయితే ఉంటాయి. బట్ కానీ హ్యూజ్ ట్రాఫిక్ అబ్బా. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే కూడా దూల తీరిపోద్ది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఇది చౌకీ జంక్షన్. మీరు వీడియోలో స్టార్టింగ్ అని చూస్తుంటే ప్రయాగరాజ్ జంక్షన్ అయితే చూపించా. ఇప్పుడు మనం ప్రయాగరాజ్ చౌకీలో ఉన్నాం కాబట్టి ఈ చౌకీ నుంచి ఏంటంటే త్రివేణి సంఘం ఏదైతే బడే హనుమాన్ టెంపుల్ ఆ సైడ్ రావాలంటే చాలా అంటే చాలా కష్టం. ప్రెసెంట్ హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. మీరేంటంటే అరైల్ ఘాట్ కాడికి వెళ్ళండి. అరైల్ ఘాట్ దగ్గరికి ఏంటంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, ఒక 1 అవర్ 2 అవర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. అరైల్ ఘాట్ కాడికి వెళ్తే బోట్లు పట్టుకొని త్రివేణి సంఘంకి అయితే వెళ్ళొచ్చు. ఇలా మీరు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదన్నా ఆటోలు కానీ 1 or 2 మెంబర్స్ వస్తే మీరు ఏంటంటే బైక్స్ అన్న మాట్లాడుకోవచ్చు. ప్రైస్ మాత్రం మీరు కొంచెం బార్గెన్ అయితే చేయాలి. నేను ఒక బైక్ అన్నతో మాట్లాడుకొని ఇంకా డైరెక్ట్గా అరైల్ ఘాట్కి అయితే వెళ్తా ఉన్నాను. నేను 100 రూపీస్ అయితే మాట్లాడుకున్నాను. ఇంకొంతమంది ఏంటంటే 200-300 కూడా అయితే అడుగుతారు. బట్ కానీ మీరు ఏంటంటే బార్గెన్ అయితే చేయండి. 1-2 బైకులు అయితే వెళ్ళొచ్చు. కానీ మీరు ఎవరన్నా వస్తే మీరు కానీ ఫ్యామిలీ కానీ వచ్చారనుకోండి, 3-4 బైకులు మాట్లాడుకోవాలా, లేదంటే మాత్రం ఏదో ఒక ఎలక్ట్రిక్ ఆటో అన్న మాట్లాడుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆటో మాట్లాడుకున్నారనుకోండి 500 నుంచి 1000-1500 కూడా అయితే అడుగుతారు. మీరు ఏదన్నా కానీ బార్గెన్ చేయండి. 1కి 10 ఆటోలు అయితే మాట్లాడుకోండి. అప్పుడే మీకు ఏంటంటే వేరియేషన్స్ అయితే తెలుస్తాయి. ఇంక ఈ బైక్ అన్న కూడా చూడండి సందు గొంతుల్లో తీసుకుంటూ పోతా ఉన్నాడు. అండ్ ఫైనల్గా చూడండి ఏదో ఒక గ్రౌండ్ మీద కూడా అయితే తీసుకొని వచ్చాడు. మామూలుగా తీసుకొని పోవట్లేదు. లోకల్ ఏంటంటే మనకి ఎమర్జెన్సీ అని చెప్పామనుకోండి సందు గొంతుల్లో తీసుకొని పోతారు. ఫైనల్గా చూడండి అరైల్ ఘాట్కి ఒక 300 మీటర్స్ దూరంలో నన్ను ఇక్కడైతే వదిలేశాడు అన్న. ముందు పక్కన చూడండి అసలు ఏ విధంగా ఉందో మొత్తం అద్దండి. అది త్రివేణి సంఘం. క్రేజీగా ఉందబ్బా. చూడండి భక్తులు ఎంతమంది ఉన్నారు. త్రివేణి సంఘం అయితే మాత్రం అక్కడ కిటకిటలాడిపోతుంది. సో ఫస్ట్ మనం అరైల్ ఘాట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా బోటు పట్టుకొని త్రివేణి సంఘం దగ్గరికి అయితే వెళ్దాం. ఎంత అమౌంట్ తీసుకుంటారు, ఎలా వెళ్ళాలి మొత్తం అయితే చెప్తాను మీకు. ఇక్కడ దూరంగా చూడండి మీకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా, అక్కడ మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. అప్పుడే మనకు అరైల్ ఘాట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదే అరైల్ ఘాట్. ఇక్కడ చూడండి భక్తులు ఎంత మంది ఉన్నారో. వామ్మో ఇక్కడ చూడండి ఇక్కడే ఎంత మంది ఉన్నారో మీరే చూడండి. అసలుకి చూస్తుంటేనే నాకు గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. అందువల్లే దాదాపు 40-30 కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయింది. మన వాళ్ళు ఎవరన్నా ప్రెజెంట్ వస్తుంటే కొంచెం అన్ని ప్లాన్ చేసుకొని అయితే రండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత మంది భక్తులు. ఇప్పుడు అరైల్ ఘాట్ కాడ నుంచి కూడా ఏంటంటే మనకి బోట్స్ అయితే ఉంటాయి త్రివేణి సంఘంకి. బట్ కానీ అరైల్ ఘాట్ కాడ నుంచి కాదు, అరైల్ ఘాట్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మనం ఏంటంటే లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ ఒక 300 మీటర్స్ 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి విఐపి ఘాట్ అయితే ఉంటుంది. విఐపి ఘాట్ కాడ నుంచి మనకి ఏంటంటే డైరెక్ట్ గా బోట్స్ అయితే ఉంటాయి త్రివేణి సంఘంకి. బట్ కానీ ప్రెసెంట్ ఇంత భక్తుల మధ్యలో బోట్స్ ఉంటాయో లేదో తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా ఎంత ప్రైస్ చెప్తారో కూడా మనకైతే తెలియదు. వామ్మో ఈ పక్కన కూడా మీకు కొన్ని ఘాట్స్ అయితే ఉంటాయి. బట్ కానీ ఏంటంటే అక్కడ ఎటువంటి బోట్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉండవు. ఎవరైనా అరైల్ ఘాట్కి వచ్చినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లోనే మీకు విఐపి ఘాట్ అయితే ఉంటుంది. అక్కడే మనకి బోట్స్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏంది బాబో ఈ భక్తులు అరైల్ ఘాట్ దగ్గర చూడండి ఎంత మంది ఉన్నారో. ఇక్కడ మనకి స్నానం అయితే చేయొచ్చు. అండ్ అలానే అక్కడ మనకి బోటింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ వ్యూ చూపించిన తర్వాత ఫస్ట్ ఏంటంటే మీకు బోటింగ్ అవన్నీ కుదరకపోతే ఇక్కడ కూడా స్నానం అయితే చేయొచ్చు. ఇది కూడా యాక్చువల్గా త్రివేణి సంఘం అయితే చెప్పుకోవచ్చు. అలా కాదు మీరు ఎగ్జాక్ట్గా త్రివేణి సంఘంకి వెళ్ళాలి అంటే ఆ పక్కన బోట్స్ అయితే ఉంటాయి. అవి కూడా వెళ్ళైతే చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ ఎక్కడ స్నానం చేయాలో చూపిస్తాను, దాని తర్వాత అక్కడికి వెళ్దాం. అలా ముందుకైతే వచ్చేసాం కదా. ఇద్దండి ఇక్కడ చూడండి ఎలా ఉందో. యాక్చువల్గా ఇది కూడా అయితే త్రివేణి సంఘం అనుకోవచ్చు. బట్ కానీ ఒరిజినల్ త్రివేణి సంఘం మీకు జూమ్ చేస్తా చూడండి. అక్కడ వాళ్ళ వెనకాల అయితే ఉంటుంది.
ఇదంతా ఏంటంటే మనకి యమునా రివరే. బట్ కానీ ఇక్కడ చూడండి ఫ్లో అంత లేదు కాబట్టి మోస్ట్లీ మొత్తం గంగా నది, యమునా నది, సరస్వతి నది కలిసే సంగమం కూడా ఏంటంటే ఇక్కడే ఉండొచ్చు. ఎందుకంటే వాటర్ చూడండి అంత ఫ్లో లేదు కాబట్టి మోస్ట్లీ ఇక్కడ కూడా మీరు స్నానం అయితే చేయొచ్చు. మీరు పక్కాగా త్రివేణి సంగమే చేయాలి అనుకుంటే ఇంకా అక్కడ బోట్ పట్టుకొని అక్కడైతే త్రివేణి సంగం అయితే ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఎంతమంది భక్తుల ముందు బోట్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఒకరు ఇద్దరు వస్తే ఎట్లానే వెళ్ళొచ్చు, కానీ ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా ఇబ్బంది అబ్బా. ఎవరు చెప్పినా కూడా దయచేసి నమ్మకాకండి. ఎందుకంటే ఒక రోజు ఖాళీగా ఉంటుంది, ఇంకో రోజు భయంకరంగా ఫుల్ అయితే ఉంటుంది, భక్తులతో నిండిపోతుంది. కొంతమంది వీడియో తీసి ఆ రోజు ఖాళీగా ఉన్న రోజు వీడియో తీసి పెడతారు. ఆ రోజు మీరు మంచిగా ఉందని చెప్పి మనం స్టార్ట్ అయిపోతాం. హైదరాబాద్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఏడకి వచ్చేసరికి ఒక రోజు 2 రోజులు పట్టద్దా. వచ్చిన రోజుకి ఇక్కడ ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల మీరేంటంటే కన్ఫామ్ ఏంటంటే సఫర్ అయితే అవుతారు. మీరు పక్కాగా ప్రిపేర్ అయితే రండి. మనం ఏంటంటే కన్ఫామ్గా అక్కడ కష్టపడే మనం ఏంటంటే మొత్తం ఏదైనా చేయాలి అని చెప్పి పక్కా ఫిక్స్ అయితేనే మీకు ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత మంచిగా అయితే అనిపిస్తుంది. అరే అది ఈజీగా ఉంది వెళ్ళిపోవచ్చు అన్న మైండ్ సెట్ వచ్చారనుకో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి రష్ చూసారనుకోండి మీకు ఏంటంటే కొంచెం మెంటల్ అయితే వచ్చేస్తుంది. పక్కాగా ఓన్ వెహికల్లో వస్తే మాత్రం పక్కాగా లోపలికి అయితే అలో కానీరు. ప్రయాగరాజ్ సిటీ లోపల అయితే అలో కానీరు. ఆల్మోస్ట్ మీకు ఏంటంటే ప్రెసెంట్ అరైల్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాను కదా, ఈ అరైల్ ఘాట్కి ఒక 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల ముందే అయితే ఆపేస్తారు. మీరు మెయిన్ రోడ్లో వస్తే అది జరగద్ది. అట్లా కాకుండా మీరు గల్లీలు పట్టుకొని వచ్చారనుకోండి, శివాలయ పార్క్ అయితే ఉంది, అక్కడ దాకా మీరు గల్లీలు వచ్చారనుకోండి, అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి అంత అరైల్ ఘాట్ జస్ట్ 1 కిలోమీటరే. బస్సులో వచ్చినా కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ముందే అయితే ఆపేస్తారు. అక్కడ నుంచి ఏదో ఒక వెహికల్ అయితే పట్టుకొని రావాలి, బ్యాటరీ ఆటో కానీ లేదంటే బైక్స్ కానీ. ఫ్యామిలీతో వస్తేనే ఇబ్బంది, ఒకరు ఇద్దరు వచ్చారనుకోండి ఎట్లన్నా రావచ్చు, కానీ ఫ్యామిలీతో వస్తేనే కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. బోట్ దగ్గరికి వెళ్తా ఉంటే మనకి ఇక్కడ తెలుగు బ్రదర్స్ అయితే కనిపించారు. ఎక్కడి నుంచి? తెనాలి, తణుకు నుంచి బైక్ లో వచ్చారా? చూడండి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కనిపిస్తుంది కదా, హిమాలయన్ మీద నాన్ స్టాప్ గా తణుకు నుంచి ప్రయాగరాజ్ మహాకుంభ మేళకైతే వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది బ్రో? ఫీలింగ్ ఎగ్జాక్ట్ ఒక హిందూగా మనం ఇది జరుపుకోవాలని చెప్పేసి మంచిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి ప్లాన్? వారణాసి. ఓకే, అటు నుంచి అయోధ్యనా? ఓకే, జాగ్రత్త. మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను బ్రో, నేను ఎప్పుడు మీ లద్దాఖ్ రైడ్ నుంచి నాకు తెలుసు. ఓకే, బట్ కానీ గుర్తుపట్టేదని టైం పట్టింది. సడన్ గా వీడియోస్ లోకి రియాలిటీకి కొంచెం తేడా ఉంటుంది. అండ్ దట్టు ఏంటంటే కొంచెం హెయిర్ పెంచాను కాబట్టి దానివల్ల మేబీ. అక్కడ నుంచి మనం ముందుకు వచ్చాం అనుకోండి, ఇక్కడ చూడండి మనకి విఐపి ఘాట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు యాక్చువల్గా బోట్స్ అయితే ఉంటాయి. ప్రెసెంట్ ఏమో నాకు తెలిసి అలవ్ అయితే కానిచ్చేటట్లేరబ్బా. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా చూడండి, చాలా బోట్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదో ఒక బోట్ మాట్లాడుకొని త్రివేణి సంగంకి అయితే వెళ్ళొచ్చు. బట్ కానీ ఏంటంటే ప్రైస్ అనేది అర్థం కావట్లేదు. కొంతమంది 500 తీసుకుంటున్నారు, కొంతమంది 1000 తీసుకుంటున్నారు ఒక మనిషికి, కొంతమంది 2000 కూడా అయితే అడుగుతా ఉన్నారు. మీరు మార్నింగ్ 10-11 ఆ టైంకి వచ్చారనుకోండి, ఒకటి కాకపోయినా 10 బోట్లు మాట్లాడుకొని మీకు తక్కువ ప్రైస్కి వచ్చిన తర్వాత మీరు త్రివేణి సంగంకి అయితే వెళ్ళొచ్చు. క్రౌడ్గా లేకపోతే మనిషికి 200-300 మాట్లాడుకోండి. అసలు క్రౌడ్ లేదనుకోండి 100 మాట్లాడుకోండి. హెవీగా క్రౌడ్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే మీరు మనిషికి 500 మించి ఎక్కువ అయితే మాట్లాడుకోకండి. ప్రెసెంట్ అయితే మాత్రం ఇక్కడ ఒక దందా అయితే జరుగుతా ఉంది. 2000 అంట ఒక మనిషికి త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళాలి అంటే. అది వాళ్ళు చేసింది ఏం కాదులే, మనం చేసుకునిందే. వాళ్ళు ఎంత అంటే అంత అడిగితే మనం అంతంత ఇవ్వడంలోనే ఇదంతా అయితే జరిగింది. 2000 ఏంద్ర నాయన మనిషికి. ఫ్యామిలీ ఎవరన్నా 10 మంది వెళ్తే 20,000. మన వాళ్ళు ఎవరైనా వస్తే 2000 పెట్టి మీరు వెళ్ళండి. కానీ మీకు చూపించడం అయితే జరిగింది త్రివేణి సంగంకి ఎట్లా బోట్లో వెళ్ళాలని. 2000 పెట్టి అంత రిచ్ నేను కాదు, అందువల్ల నేను ఈ బోట్లో త్రివేణి సంగంకి అయితే వెళ్ళట్లేదు. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒక 2 సార్లు వెళ్ళాను కాబట్టి నేను ఇప్పుడైతే వెళ్ళదలుచుకోలేదు. మామూలుగా ఇక్కడ నుంచి మీరు త్రివేణి సంగం వెళ్ళాలంటే 100, మహా అయితే 150, అంతకుమించి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లే. ఇప్పుడు భక్తుల డిమాండ్ వల్ల వాళ్ళు ఎంత అడిగితే అంత మనం ఇవ్వడం వల్ల ఇప్పుడు మనిషికి 2000 అంట. ఏంద్రా నాయన, ఒక బోట్లో దాదాపు ఒక 10 నుంచి 12 మందిని అయితే తీసుకొని పోతారు త్రివేణి సంగంకి. ఒకవేళ ఇప్పుడు 10 మందిని తీసుకొని పోతే 20,000, 12 మందిని తీసుకొని పోతే 24,000. ఏంద్రా నాయన, డబ్బులు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా స్వామి అవి? సో అక్కడ కనిపిస్తున్నారు కదా మన తెలుగు వాళ్ళే అన్న వాళ్ళు గట్టిగా అయితే మాట్లాడుతూ ఉన్నారు త్రివేణి సంగం వెళ్ళాలని. బట్ కానీ వాళ్ళు ఫస్ట్ నో అంటున్నారు, వద్దొద్దు అంటున్నారు. ₹1 ఎక్స్ట్రా ఇస్తా అంటే తీసుకొని పోతానంటారు. పోలీస్ అన్న వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, బంద్ చేసేసారు బోటింగ్, ఇంకా కుదరదు అని చెప్పి. వావ్, ముందు పక్కన వ్యూ చూడండి, సూపర్ ఉంది. అయ్యో బాబోయ్, నా వల్ల అయితే కావట్లే. మీకు త్రివేణి సంగంకి ఎన్ని దారులు గుండా వెళ్ళాలి అని చూపించే విధానం ఏమో గానే నా పని అయితే అయిపోయింది. అది ట్రాఫిక్ జామ్ కాదు. పొద్దున ప్రయాగరాజ్ జంక్షన్కి వెళ్ళి ఆడ షూట్ చేసుకొని కాళీఘాట్ దగ్గర బోట్ క్లబ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ బోట్లు ఒక్కొక్క మనిషికి 2000 అడుగుతున్నారని చెప్పి ఇంకో దిక్కనికి వెళ్దాం అనుకుంటే మా అంకుల్ వాళ్ళకి ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయ్యి తర్వాత రూమ్కి వచ్చి అంకుల్ వాళ్ళని పికప్ చేసుకొని మళ్ళీ చుంగి రైల్వే స్టేషన్ దగ్గరికి వాళ్ళని తీసుకొని పోయేదానికి 4 గంటలు 5 గంటలు బట్టి ఆ నుంచి మళ్ళీ అరైల్ ఘాట్కి ఎలా రావాలో చూపించి ఆ అరైల్ ఘాట్ నుంచి అన్న త్రివేణి సంగం వెళ్దాం అనుకుంటే వాళ్ళు కూడా 2000,
1500 ఒక మనిషికి అని చెప్తుంటే ఇంకా త్రివేణి సంఘంకి అయితే వెళ్ళలేదు. మీరే అయితే చూసారు కదా. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ గా నేను వచ్చేసి మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసా. ప్రెసెంట్ మనం వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. బ్యాక్ సైడ్ మనకి గంగా రివర్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అరేల్ ఘాట్ నుంచి ఇక్కడికి ఒక 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మొత్తం తిరిగి చుట్టూరు తిరుక్కొని రావడం అయితే జరిగింది. మనకి ఏంటంటే నది మీద ఇట్లా పూల్స్ అయితే వేసుంటారు, బ్రిడ్జిలు అయితే వేసుంటారు. అలా తిరుక్కొని అయితే వచ్చా. దారి మధ్యలో కొంతమందిని హెల్ప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మీరు ఎవరైనా అరేల్ ఘాట్ కాడికి వచ్చినప్పుడు త్రివేణి సంఘం వెళ్ళేదానికి 500 అట్లా మనిషికి అయితే వెళ్ళండి. కానీ లేదంటే మాత్రం అక్కడే స్నానం అయితే చేసేయండి. ఎక్కువ డబ్బులు అయితే తీసుకుంటా ఉన్నారు. అండ్ మెయిన్ గా అరేల్ ఘాట్ పక్కనే వచ్చేసి మనకు ఒక ఫుడ్ స్టాల్ అయితే ఉంటుంది. అక్కడ ఏంటంటే మీకు మన సౌత్ ఇండియా ఫుడ్ కూడా అయితే ఉంటుంది. దాల్ కిచడీ ఉంటుంది, దోశ ఉంటుంది, అన్నీ అయితే ఉంటాయి. బట్ కానీ 4 ఇడ్లీ చిన్న చిన్నవి 100 రూపాయలంట. కిచడీ 100 రూపాయలు, పర్లే బాగానే ఉంది. మన వాళ్ళు ఎవరైనా తెలుగు ఫుడ్ తినాలనుకుంటే, సౌత్ ఇండియా ఫుడ్ తినాలనుకుంటే అక్కడైతే తినొచ్చు. పిజ్జాలు గిజాలు కూడా అయితే ఉంటాయి. అవి కూడా కావాలంటే తినొచ్చు మీరు. నేను కూడా అక్కడ దాల్ కిచడీ అవంతా తిని సెక్టర్ 24 వరకు నడుచుకుంటూ అయితే వచ్చా. దాదాపు 3 కిలోమీటర్లు నడుచుకొని వచ్చిన తర్వాత సెక్టర్ 24 దగ్గర ఏంటంటే మనకు ఒక బ్రిడ్జ్ అయితే వేసి ఉంటారు. ఈ పక్కకు వచ్చేదానికి ఇంకా ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వస్తే ఎట్టో దేవుడి దేవల్ల ఎవరో భగవంతుడే పంపించినట్టు ఒక R15 వచ్చి నా పక్కనైతే ఆపి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అడిగాడు. ఇంకా ఇక్కడ దాకా వదిలన్నా అని చెప్తే ఇంకా R15 బైక్ ఎక్కి కొంచెం దూరం ట్రావెల్ అయ్యి ఫైనల్ గా ఇక్కడికి రావడం అయితే జరిగింది. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయితే ఉంది త్రివేణి సంఘంకి వెళ్ళేదానికి. ఏదైతే సంఘం అయితే ఉంటుంది కదా, అక్కడి నుంచి అయితే వెళ్ళాలి. మనకి సంఘం ఘాట్ అని అయితే ఉంటుంది. బడే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మనం ఏంటంటే త్రివేణి సంఘంకి అయితే వెళ్ళొచ్చు. ఎవరన్నా పక్కాగా త్రివేణి సంఘంలో స్నానం చేయాలి, డబ్బులు పెట్టలేము అనుకుంటే నడుచుకుంటూ కానీ ఎట్లో కొట్లో కానీ మీరు బడే హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే రండి. అక్కడ మీకు త్రివేణి సంఘం అయితే ఉంటుంది. అక్కడ మీరు స్నానం అయితే చేయొచ్చు. 3 విధాలుగా త్రివేణి సంఘంకి వెళ్ళొచ్చు అని చెప్పాను. మీకు 2 విధాలుగా ఎలానో చూపించాను. ఇప్పుడు 3వ విధమైన మన త్రివేణి సంఘం బడే హనుమాన్ టెంపుల్ కాడి నుంచి ఎలా వెళ్ళాలో చూపించాలి. బట్ కానీ నైట్ టైం అయితే అయింది కదా, ఇప్పుడు కానీ చూపించాను అనుకోండి మీకు వే అనేది మర్చిపోతారు. అందువల్ల ఏంటంటే వీడియోని ఇప్పుడు ఎండ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ 6కి 6:30కి అట్లా లేసి మీకు బడే హనుమాన్ టెంపుల్ ద్వారా ఏంటంటే త్రివేణి సంఘంకి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది, ఎట్లా రావాలని చెప్పి దాని తర్వాత ఎడిట్ చేసి మీకైతే అప్లోడ్ చేస్తాను వీడియో. అందరికీ నమస్కారం. ఇది తర్వాత రోజు మార్నింగ్ అయితే షూట్ చేస్తా ఉన్నా. ఈ రోజు డేట్ వచ్చేసి February 9th. ఈ రోజు ఏంటంటే త్రివేణి సంఘంకి ఎలా వెళ్ళాలో చూపిస్తాను, మెయిన్ గా బై వాక్. ముందుగా మీరు చూసినట్లయితే బోట్ క్లబ్ కాళీఘాట్ నుంచి త్రివేణి సంఘం ఏ విధంగా పోవాలో చూపించాను. దాని తర్వాత అరైల్ ఘాట్ నుంచి ఏ విధంగా పోవాలో చూపించాను. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే ఆ 2 కానీ ఎవరికి కుదరకపోతే మాత్రం త్రివేణి సంఘంకి నడక మార్గం కూడా ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. మీరు నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే మాత్రం ఫస్ట్ వచ్చేసి మీరు ఒకవేళ చౌకీ జంక్షన్ లో ఉంటే, నైనీ జంక్షన్ లో ఉంటే ఏంటంటే ఫస్ట్ మీకు ఏంటంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాటి ఈ పక్కకైతే రావాలి. అలా నడుచుకుంటూ వస్తే మీకు ఏంటంటే ఒక ఖాళీ గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. అక్కడ మనకి జైంట్ వీల్స్, దాని తర్వాత వచ్చేసి మనకి అయోధ్య రామ్ మందిర్ థీమ్ కూడా ఒకటి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి ఏంటంటే మీకు ఒక వే అయితే ఉంటుంది. డైరెక్ట్ గా ఏంటంటే బడే హనుమాన్ టెంపుల్ సంగం వ్యూ పాయింట్ దగ్గరికి ఒక వే అయితే ఉంటుంది. ఆ వేలో అయితే మీరు వచ్చేయచ్చు. మీరు మ్యాప్స్ లో కూడా అయితే చూడొచ్చు. డైరెక్ట్ గా మీరు అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్ గా జైంట్ వీల్ అండ్ అయోధ్య రామ్ మందిర్ కా నుంచి ఒక 2 నుంచి 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా నా వీడియో చూసి ఎవరైనా హరి జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమంకి వచ్చారనుకోండి, ఇప్పుడు నా వీడియోని ఫాలో అయిపోండి. మిమ్మల్ని డైరెక్ట్ గా నేను త్రివేణి సంఘం దగ్గరికి అయితే తీసుకోబోతాను. ఎలాగోలా చేసి శ్రీ హరి జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమంకి వచ్చారనుకోండి, మీకైతే ఆశ్రమం అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళారనుకోండి మీకు వే అయితే కనిపిస్తుంది చూడండి దూరంగా. అక్కడ మనం ఏంటంటే రైట్ సైడ్ కి అయితే తిరగాలి. అలా రైట్ సైడ్ కి తిరిగిన తర్వాత సీదా మనం స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి. త్రివేణి సంఘం వెళ్ళాలి అంటే సీదా మనం స్ట్రైట్ అయితే వెళ్ళాలి. అలా కొంచెం ముందుకి వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్ లో చూడండి జంగంవాడి మట్టు కూడా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మీరు స్టే అయితే అవ్వచ్చు. ఇక్కడ మనీ అయితే పే చేయాలి. జంగంవాడి మట్టు కింద కూడా ఏంటంటే సౌత్ ఇండియా ఫుడ్ అయితే దొరుకుతుంది. దోశ, ఇడ్లీ ఇవన్నీ అయితే దొరుకుతాయి. మీరైతే తినొచ్చు. అక్కడ నుంచి సీదా ఇంక స్ట్రైట్ కి అయితే రావాలి. ఇక్కడ చూడండి ఈ రోజు ఎంత మంది భక్తులు అయితే ఉన్నారో. ఈ రోజు February 9th, అసలు సండే. ఇంత మంది భక్తులు నేను అనుకోలేదు. లాస్ట్ 3 days నుంచి హెవీ క్రౌడ్ అయితే ఉన్నారు. అలా కొంచెం ముందుకు నడుచుకొని వచ్చిన తర్వాత మనకి గంగామాత స్టాచ్యూ అయితే ఉంటుంది. బేసిక్ గా ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ అయితే వెళ్ళాలి. బట్ కానీ ఇక్కడ స్ట్రైట్ అలో చేయట్లేదు కాబట్టి మీరేం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ మాత్రం వెళ్ళొద్దు. రివర్ మీద బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ మాత్రం దయచేసి వెళ్ళకండి. మీరు కరెక్ట్ గా గంగామాత ఆర్చ్ కా నుంచి రైట్ సైడ్ కి వెళ్ళండి. అలా కొంచెం ముందుకు పోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వేస్ అయితే ఉంటాయి. ఏదో ఒక వే పెట్టుకొని ఈ వేలో కొంచెం ముందుకైతే వచ్చేయండి. ఇలా కొంచెం దూరం మీరు నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు రైల్వే బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. వీటి కింద ఇట్లా కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఇలా ముందుకు వచ్చిన తర్వాత మనకి చూడండి ఇక్కడ బార్గెట్స్ అయితే పెట్టున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఎంత మంది భక్తులు అయితే ఉన్నారో. వామ్మో, ఒక్కసారి చూడండి. బేసిక్గా ఈ వేలో దాదాపు నేను 2-3 టైమ్స్ అయితే ట్రావెల్ అయ్యాను. ఎంత భక్తులను అయితే చూడలేదు. ఈ రోజు ఆదివారం ఏమో కానీ ఇప్పుడు చూడండి ఎంతమంది ఆ పక్క నుంచి భక్తులు అయితే
అయితే వస్తూ ఉన్నారో ఇక్కడంతా కూడా ఏంటంటే కిటకిటలాడిపోతూ ఉంది. దుమ్ము చూడండి దూరంగా ఏ విధంగా లేస్తూ ఉందో, భయంకరంగా ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ అయితే అయిపోయింది. మీరు పక్కాగా ఏంటంటే మాస్క్ అనేది క్యారీ చేసుకోండి. మాస్క్ కానీ మీరు కానీ క్యారీ కానీ చేయకపోతే మాత్రం కన్ఫామ్గా మీకు డస్ట్ అలర్జీ అయితే వచ్చేస్తుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర చూడండి మీరే సిచ్యువేషన్ అసలు ఏ విధంగా ఉందో. అసలు చాలా మంది చిన్నపిల్లలు కూడా అయితే ఉన్నారు. మీరు ఎవరన్నా చిన్నపిల్లల్ని తీసుకొని వస్తుంటే మాత్రం పక్కాగా వాళ్ళని పైకైతే ఎత్తుకోండి, నేల మీద అయితే నడిపి కాకండి దయచేసి. ఎందుకంటే చాలా మంది దోసుకుంటా ఉన్నారు. అప్పుడు ఏంటంటే బై మిస్టేక్ ఎవరన్నా కింద పడ్డారనుకో ఎవరో ఒకరు తెలియకుండా తొక్కుకుంటూ కూడా అయితే వెళ్తారు. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక్కడ చూడండి బార్గెట్స్ అయితే పెట్టేస్తున్నారు. భక్తులు ఎవరు ఎక్కువగా లేకపోతే ఇట్లా మనం స్ట్రైట్ కూడా అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడంతా డైవర్షన్స్ అయితే పెట్టున్నారు చూడండి. ఇలా కొంచెం మనం స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి చాలా మంది ఓపిక లేకుండా ఇక్కడ టెంట్స్ అయితే ఉంటే ఇక్కడ పగలగొట్టుకొని మరి కూడా ఈ పక్కకైతే వెళ్తా ఉన్నారు. ఇలా వెళ్ళినా కూడా ఏంటంటే ఇట్లానే రావాలి, ఈ పక్కకే రావాల్సి వస్తుంది లెఫ్ట్ సైడ్కి. అయినా కూడా ఎవరు వినకుండా ఇట్లా చాలా మంది వెళ్తా ఉన్నారు. అక్కడ చూడండి ఎంతమంది గుంపుగా అయితే ఉన్నారో. మనం అట్లా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ సైడ్కి అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇట్లా వెళ్తా ఉన్నారు కదా చాలా మంది. ఈ విధంగా మనం మంచిగా అయితే వెళ్ళిపోదాం. మన వాళ్ళు ఎవరన్నా కూడా వచ్చినప్పుడు ఈ షార్ట్ కట్ వేస్లో దయచేసి అయితే ఎవరైతే వెళ్ళగాకండి. కొంచెం దూరం అయినా కూడా ఏంటంటే ఏదైతే అందరూ వెళ్తున్నారో మెయిన్ రోడ్ ఉంటుందో దాంట్లోనే వెళ్ళండి. ఆ బ్రిడ్జ్ పక్కన అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చూడండి అందరూ అయితే వెళ్తా ఉన్నారు కదా. ఈ వేలో మీరు స్ట్రైట్గా వెళ్ళారనుకోండి మీరు త్రివేణి సంఘం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. నేను ముందే చెప్తున్నా, మనోళ్ళు వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా పక్కాగా ఏంటంటే మాస్క్ అయితే వేసుకోండి. ఎందువల్లంటే డస్ట్ భయంకరంగా అయితే ఉంది. ఏం చేస్తుందిలే డస్ట్ అనుకుంటే మాత్రం తర్వాత మీరే అయితే బాధపడతారు. మాక్సిమం చాలా మంది కూడా ఏంటంటే డీహైడ్రేషన్ అయితే అయిపోతా ఉన్నారు. మంచిగా వాటర్ అవన్నీ అయితే తీసుకోండి. ఎక్కువ మీ బాడీకి అయితే మాత్రం శ్రమ పెట్టొద్దు. మీకు ఎక్కడైతే ఓపిక లేకపోతే శుద్ధంగా ఉందంటే కొంచెం రెస్ట్ అయితే తీసుకోండి. అట్లా కాకుండా వెళ్ళిపోతాం అనుకుంటే మాత్రం లేనిపోని మళ్ళీ పెద్ద సమస్యలు అయితే వస్తాయి. ఇలా స్ట్రైట్ వచ్చిన తర్వాత మనం ఎట్లా అయితే వెళ్ళాలి త్రివేణి సంఘంకి. ఒకవేళ మీరు నేను అయోధ్య రామ మందిర్ దాని తర్వాత మీకు జైంట్ వీల్ అని చెప్పాను కదా, అక్కడి నుంచి కానీ మీరు స్ట్రైట్గా వచ్చారనుకోండి దూరంగా చూడండి మీకు కచ్చే ద్వారం అయితే ఉంది కదా, ఈ ద్వారం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఏంటంటే సీదా వచ్చేయండి. ఒకవేళ మీరు ఆవేలో వస్తే ఇట్లా కచ్చే ద్వారం అయితే ఉంటుంది. ఈ ద్వారం కింద మీరు సీదా వచ్చేసారనుకోండి ఇట్లు మనం ఏంటంటే త్రివేణి సంఘంకి అయితే వెళ్ళాలి. సో ఇది చూడండి నంది ద్వారకి అయితే వచ్చాం కదా, సీదా ఇట్లా మనం స్ట్రైట్ వెళ్ళామనుకోండి సంఘం ద్వారకు కూడా అయితే వచ్చేస్తాం. నంది ద్వారం నుంచి ఇటు కానీ చూసుకుంటే మీకు ఆదిశంకరాచార్యులది విమాన మండపం అయితే ఉంటుంది. జస్ట్ ఏంటంటే ఇదంతా గుర్తులుగా కోసం నేనైతే చెప్తా ఉన్నాను. ఇట్లా మనం సీదా అయితే వెళ్ళిపోవాలి. మనకు అక్కడ ఇండియన్ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది మీకు దూరంగా, ఇప్పుడు కనిపిస్తుంది కదా. అక్కడ మనకి బడే హనుమాన్ టెంపుల్ కూడా అయితే ఉంటుంది. అక్కడ కూడా చూడండి మీకు ఒక ద్వారం అయితే కనిపిస్తా ఉంది కదా, చూడండి కనిపిస్తా ఉంది చూడండి. ఈ విధంగా కూడా మనం స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవచ్చు. ఏదైతే ఇప్పుడు అయోధ్య రామ మందిర్ కానీ జైంట్ వీల్ లొకేషన్ ఉంది కదా, అక్కడి నుంచి 2 వేస్ అయితే ఉంటాయి. ఒక వే ఏంటంటే ఇందాక కచ్చప్ ద్వారం అయితే చెప్పాను కదా అది, ఇంకోటి ఈ ద్వారం మీకు కనిపిస్తా ఉంది చూడండి. ఇక్కడ ఈ వేలో వచ్చినా కూడా ఏంటంటే సీదా స్ట్రైట్ వచ్చేసి ఇట్లా మీరు త్రివేణి సంఘంకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ దూరంగా చూడండి ఒక నాగ సాధువు గారు అయితే వచ్చున్నారు. ఇక్కడికి అందరిని అయితే ఆశీర్వాదం అయితే ఇస్తా ఉన్నారు. మీకు కనిపిస్తా ఉంది కదా, చాలా మంది నాగ సాధువులు అందరూ కూడా అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. ప్రెసెంట్ మహాకుంభమేళలో కొంతమంది అయితే ఉన్నారు అంతే. అనౌన్స్మెంట్స్ కూడా అయితే ఇస్తా ఉన్నారు. అసలు భక్తులు ఏంటంటే ఎవరు మాట కూడా వినట్లే. బిఎస్ఎఫ్ ఆర్మీ కానీ పోలీస్ అన్న వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వినట్లే. నేను వెళ్ళిపోవాలా అరే ఒక 200 మీటర్లు 300 మీటర్లు ఎక్స్ట్రా అవుద్ది అట్లా బాగుంటారా అంటే అబ్బా ఎవరు వినట్లే మాటలో. అలా ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ సంఘం ద్వారం రాస్తున్నారు చూడండి, మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఆర్చ్. వన్స్ ఇక్కడ దాకా మీరు వచ్చారు అంటే ఇంక మీరు త్రివేణి సంఘం దగ్గరికి అయితే వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి సీదా స్ట్రైట్ వెళ్ళారనుకోండి మీకు యమునా రివర్ వస్తుంది. అలా కాకుండా ఈ ఆర్చ్ దాటిన తర్వాత కొంచెం ఇట్లా క్రాస్కి వెళ్ళారనుకోండి అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా త్రివేణి సంఘం అయితే వస్తుంది. సంఘం ఘాట్ ఆర్చ్ అయితే ఉంది కదా, అది దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి బార్గెట్స్ అయితే పెట్టున్నారు. మనం స్ట్రైట్ వెళ్ళేదానికి అయితే లేదు. ఒకవేళ ఇక్కడ అలో చేసినా కూడా మీరు స్ట్రైట్ అయితే వెళ్ళగాకండి, కొంచెం లెఫ్ట్ అయితే తీసుకోండి. లెఫ్ట్ ఇలా కొంచెం దూరం నడుచుకొని వచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ క్రాస్గా వెళ్ళండి. క్రాస్గా వెళ్తేనే మీరు ఏంటంటే ఎగ్జాక్ట్గా త్రివేణి సంఘంకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది భక్తులు అయితే ఉన్నారు కదా, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి మీకు స్ట్రైట్గా ఉంది కదా అట్లా అయితే వెళ్ళండి. అలా కొంచెం ముందుకు వచ్చారనుకోండి మీకు రివర్ మిడిల్లో చూడండి మీకు చాలా బ్రిడ్జ్ టైప్ కనిపించి మీకు అక్కడ చాలా బోర్డ్స్ అయితే ఉన్నాయి కదా, ఇదేనండి ఎగ్జాక్ట్గా త్రివేణి పాయింట్. ఇక్కడ చూడండి చాలా మంది భక్తులు అయితే ఉన్నారు చూడండి హైట్గా, అది ఎగ్జాక్ట్గా బై రోడ్డు నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకి త్రివేణి సంఘం. అక్కడికైతే పక్కాగా అయితే వెళ్ళండి. మీరు త్రివేణి సంఘంలో పక్కాగా స్నానం అయితే చేయొచ్చు. ఆన్ ద వే ఇక్కడ చూడండి ఎంత చెత్త అయితే ఇక్కడ పడేస్తున్నారో. అందరూ కొన్ని పేపర్లు కవర్లు అవన్నీ అయితే తీసుకొని వచ్చారు కదా, వన్స్ స్నానం అయిపోయి వాళ్ళ లగేజ్లన్నీ సర్దుకున్న తర్వాత ఇక్కడైతే వదిలివైతే వెళ్ళిపోతా ఉన్నారు. ఈ విధంగా ఇవన్నీ గుంపు చేశారనుకోండి ఏదో ఒక
పెద్ద ఇన్సిడెంట్ జరిగిందిరా బాబోయ్ అనే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయ్యా బాబోయ్, ఈ రోజు చూడండి ఎంత మంది భక్తులు అయితే ఉన్నారో. నీళ్లు మొత్తం కూడా చూడండి, మొన్న చాలా ప్యూర్ అయితే ఉంది, ఇప్పుడు అంతా అసలుకి కలరే చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు అయితే వచ్చారు కదా, దానివల్ల మొత్తం మట్టికైతే అయిపోయింది. చూడండి ఏందిరా నాయన, ఈరోజు సునామీ అసలుకి. అందులో సండే గత 3 రోజుల నుంచి 4వ తేదీ 5వ తేదీ ఖాళీగా ఉన్నింది అంతే. రిమైనింగ్ అన్ని డేస్ ఇంకా 6, 7, 8, 9 4 రోజులు అయితే మాత్రం భయంకరమైన భక్తులు అసలుకి. అదండి మీకు అక్కడ నది మీద బోట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, అంతా పెట్టి అదే యాక్చువల్గా ఇంకా త్రివేణి సంఘం. మీరు ఇక్కడ ఎక్కడన్నా చేయొచ్చు, బట్ కానీ ఇక్కడైతే చేయకాకుండా నాయన ఏంది ఇదే అసలు. ఎంత మంచిగా ఉన్న వాటర్, చాలా మంది భక్తులు వచ్చి ఇట్లా అయితే అయిపోయింది. అక్కడ కనిపిస్తుంది కదా అదే అరైల్ ఘాట్, అక్కడ నుంచి కూడా మీరు బోట్స్ లో అయితే రావచ్చు, బట్ కానీ ఎక్కువ ప్రైస్ అయితే తీసుకుంటా ఉన్నారు. మీరు ఫస్ట్ అక్కడ నుంచి ఏమైనా ట్రై చేయండి, ఒకరు ఓన్ వెహికల్స్ తో వస్తే. అక్కడ కానీ బోట్లో కానీ కుదరకపోతే ఎక్కువ ప్రైస్ కానీ ఎక్స్ట్రా చెప్పారనుకోండి, దూరంగా మీకు అక్కడ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ దాటుకొని ఇప్పుడు నేను వే చెప్పాను చూడండి, అట్లా ఇక్కడికైతే రండి. అబ్బా ఈ భక్తుల వల్ల ఏందిరా నాయన. ఇప్పుడు ఏంటంటే మొత్తం కింద మట్టి ఉంటుంది కదా, అదంతా తొక్కి ఆ మట్టి కలర్లో అయిపోయింది మొత్తం వాటర్. కొంచెం ముందుకైతే వచ్చా, ఇక్కడ చూడండి అందరు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతా ఉన్నారు. ఆడ బోట్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడికైతే వెళ్ళిపోతా ఉన్నారు చూడండి. సో నేను కూడా నడుచుకుంటా పోతా, ఇక్కడ అంత లోతు లేదు. మొన్నటిదాకా అసలు ఏమీ లేదు, చాలా మంది ఇప్పుడు ఏంది అక్కడ ఉన్నారు, అసలు హైట్ గా లేనే లేదు. ఇప్పుడు మొత్తం ఆడ ఇసుక అయితే వేసినట్టున్నారు, దానివల్ల చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ. ఇదేనండి యాక్చువల్గా త్రివేణి సంఘం, ఇదే మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎగ్జాక్ట్గా త్రివేణి సంఘం. ఈ రోజు పరిస్థితి అయితే మాత్రం చాలా ఘోరంగా అయితే ఉంది. ఎవరు మాట్లాడట్లే, ఎంత దూరం అంటే అంత దూరం అయితే వెళ్ళిపోతా ఉన్నారు. వామ్మో ఇక్కడ చూడండి మీకు జేసీబీ అవి కూడా అయితే వచ్చున్నాయి, మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా. చాలా మంది ఏంటంటే మొన్నటిదాకా 7 దాకా ఎలా ఉంది, ఇక్కడ అంతా కూడా సెక్యూరిటీ ఉండి ఎవరిని కూడా ఇటైతే పోనీయట్లేదు. ఇప్పుడేమో అందరూ అయితే వెళ్ళిపోతా ఉన్నారు, అక్కడ దూరంగా కూడా అయితే వెళ్తా ఉన్నారు చాలా మంది. అయ్యా ఏందిరా బాబోయ్. ఏంది అసలు, నాకైతే కళ్ళు చెదిరిపోతుంది ఇక్కడ లొకేషన్ చూస్తుంటే. అసలుకి ఈ భక్తులు ఏంది ఏం అర్థం కావట్లే. బోట్స్ లో వచ్చారనుకోండి, అక్కడ దూరంగా చూడండి కొంతమంది స్నానం అయితే చేస్తా ఉన్నారు కదా, అక్కడికైతే వెళ్ళొచ్చు. బాబా ఏందయ్యా ఈ కోలాహలం, ఈ భక్తుల సందడి, వామ్మో. ఇక్కడ చూడండి బేసిక్గా మొన్నటిదాకా ఇక్కడ అసలుకి ఏమీ లేనుకోలేదు, ఇప్పుడు అంతా చూడండి ఇసుకైతే ఒక గుట్టగా అయితే పోసేస్తున్నారు. ఇదండి అసలు సిసలైన సందడి అంటే ఇదే. అబ్బాబ్బాబ్బా, మన వాళ్ళు ఎవరిని వస్తే ఇక్కడ స్నానం చేయండి, ఇక్కడ కొంచెం మంచిగా వాటర్ అవంతా మంచిగా అయితే ఉంటుంది, మీకు కనిపిస్తూ ఉంది కదా. అండ్ మీరు ఎవరైనా ఇంటికి తీసుకోపోవాలంటే కూడా పవిత్రమైన నీళ్ళని ఇక్కడైతే తీసుకోపోండి, మీకు కనిపిస్తూ ఉంది చూడండి, ఈ ఏరియాలో తీసుకోపోండి. వామో ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతామయ్యా. మీకు త్రివేణి సంఘంకి ఎలా వెళ్ళాలో చూపించాను, ఇక్కడే నేను ఉంటే నన్ను నలిపేసేటట్టున్నారు అందరు కలిసి. ఈ రోజు February 9th పరిస్థితి అయితే మాత్రం చాలా అంటే చాలా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సందడిగా ఉంది. అండ్ అలానే ఎవరు కూడా ఏంటంటే భయపడట్లే, ఎట్టంటే వెళ్ళిపోతా ఉన్నారు. ఇది ఎట్లా చేశారనికి ఏదో ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆఫీసర్స్ అందరు కూడా ఏంటంటే ఇక్కడ ఆపుతా ఉంటే కూడా ఎవరు వాళ్ళు మాట్లాడి తినకుండా ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతా ఉన్నారు. త్రివేణి సంఘంకి ఏ విధంగా రావాలో చెప్పాను కదా, దాదాపు 3 దారులు అయితే చూపించాను. ఏదో దారి పట్టుకొని త్రివేణి సంఘంకి అయితే రండి. ప్రస్తుతం పరిస్థితి అయితే మాత్రం మీరే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. మాక్సిమం ఏంటంటే సింగిల్ గా 2-3 వస్తే ఏం ప్రాబ్లం లేదు, పిల్లలతో వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి, ఎందుకంటే సేఫ్టీ అయితే ఉంటుంది. ఇదంతా చూశారు కదా, మీకు ఇక్కడ చేయాలనుకుంటే ఇక్కడైతే చేయండి. ఎక్కడైతే మీకు గంగా నది యమునా నది కనిపిస్తాయి కదా, అక్కడే స్నానం చేసి రిటర్న్ అయితే అయిపోండి. లేదు పక్కాగా త్రివేణి సంఘం రావాలనుకుంటే నేను అన్ని వేసి అయితే చూపించాను, ఏదో వేయకుండా త్రివేణి సంఘంకి వచ్చి ఈ పవిత్రమైన త్రివేణి సంఘంలో స్నానం చేసి ఇంటికైతే వెళ్ళండి. పెద్దవాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలతో వస్తే మాత్రం కొంచెం జాగ్రత్త. అయ్యా నాయన మామూలుగా లేదయ్యా ఆయన. నాకు ఒక పక్క ఆనందంగా ఉంది, ఇంకో పక్కన భయం అయితే వేస్తా ఉంది. ఇంతమంది భక్తులు ఇక్కడికి వచ్చారంటే ఆనందంగా ఉంది, బట్ కానీ ఏమన్నా అవ్వద్దా అని చెప్పి అది భయం అయితే వేస్తా ఉంది. ఇక్కడ ఆర్మీ అన్న వాళ్ళందరూ అయితే ఇక్కడ నిలబడి ఉన్నారు కదా, మొత్తం ఒక థ్రెడ్ పెట్టి అడ్డం అయితే పెట్టున్నారు కదా, ఎవరిని భక్తుల్ని ఈ పక్కకి రానికుండా ఉండేదానికి. ఇప్పుడు మీరే చూడండి ఇక్కడ ఏం జరగద్ది ఏంటి అనేది. ఇక్కడ చూడండి కొంతమంది ఏ విధంగా దూరం అయితే వస్తూ ఉన్నారో. ఈ విధంగా దూరం వస్తే ఇప్పుడు జస్ట్ శాంపిల్ ఇది. ఇట్లా చాలా మంది దూరి పోలీస్ అన్న వాళ్ళని కూడా ఆర్మీ అన్న వాళ్ళని కూడా నెట్టుకుంటూ అయితే వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఇలా చేస్తేనే కదా ప్రమాదాలు అయితే జరిగేది. మనం ఏంటంటే శ్రద్ధగా ఉండం, బట్ కానీ గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలా, బట్ కానీ గవర్నమెంట్ కారణం ఎట్లా అయితే
వామ్మో ఇంకా నేను అక్కడ నుంచి డైరెక్ట్గా నడుచుకుంటూ ఈ పక్కకైతే వచ్చేసాను. ఇక్కడ చూడండి అంత భక్తులు అయితే ఎక్కువ మంది అయితే లేరు. ఇక్కడ కూడా ఏంటంటే మామూలుగా నార్మల్ టైమ్స్లో ఇక్కడ కూడా మనకి బోర్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటంటే బోర్డ్స్ ఎక్కి మనం త్రివేణి సంఘంకి అయితే వెళ్ళొచ్చు. బట్ కానీ ఇక్కడ ప్రెసెంట్ అయితే బోర్డ్స్ అయితే లేవు, కొన్ని అయితే ఉన్నాయి. బట్ కానీ ఏంటంటే అలో అయితే కానిట్లేదు. నార్మల్ టైంలో అరైల్ ఘాట్ అదంతా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచే మనకు డైరెక్ట్గా బోర్డ్స్ అయితే ఉంటాయి త్రివేణి సంఘంకి. ఇది వచ్చేసి మనకి కిలా ఘాట్ అని అయితే ఉంటారు. అక్కడ మనకు ఫోర్ట్ కూడా అయితే కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా ఇది కిలా ఘాట్. కిలా ఘాట్లో కూడా ఏంటంటే కిలా ఘాట్ కాదు కిల్లా ఘాట్. ఈ కిల్లా ఘాట్లో కూడా ఏంటంటే మనకి బోట్స్ అవైలబిలిటీ అయితే ఉంటాయి. అక్కడి నుంచి అయితే వచ్చేసాను. మీరే చూసారు కదా ఓవరాల్గా పబ్లిక్ ఎలా ఉన్నారు ఏంటి అనేది. అండ్ మీరు ఈ వీడియో కానీ పూర్తిగా చూసినట్లయితే త్రివేణి సంఘంకి ఎన్ని విధాలుగా రావచ్చో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. బట్ కానీ ఏంటంటే మీరు బోట్స్లో రావాలి అంటే ఒక పర్సన్కి దాదాపు 1000 నుంచి 2000 అయితే తీసుకుంటారు. ఎవరు కూడా అంత పెట్టి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నేను లాస్ట్లో ఇప్పుడైతే చూపించాను కదా మనం నడుచుకుంటూ త్రివేణి సంఘం ఎలా రావాలో. సో ఆ విధంగా త్రివేణి సంఘంకి వచ్చి ఇక్కడ మీరు పవిత్రమైన త్రివేణి సంఘంలో స్నానం అయితే చేయండి, చాలా మంచిగా అయితే ఉంటుంది. బట్ కానీ కొంచెం ఓపిక్గా రండి, శ్రద్ధగా రండి. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా నిదానంగా రండి. ఒక గంట ఎక్స్ట్రా అయినా కూడా ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ అలా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అయితే షేర్ చేయండి. ఎవరైతే మన తెలుగు వాళ్ళు మహాకుంభమేళకి రావాలనుకుంటున్నారో ఈ వీడియో పక్కాగా అయితే ఉపయోగపడుద్ది. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. 1-10 వీడియోస్ అయితే చూడండి. నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. హర్ హర్ మహాదేవ్.